నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నర్సారావుపేట 1వ వార్డు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ మున్సిపల్ సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశం కేసానపల్లి గ్రామంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు రవి నాయక్ ను హత్య చేసిన నిందితులపై చట్ట ప్రకారం చర్యలకు డిమాండ్ బొల్లాపల్లి మండలం గండి గనుగుల గ్రామంలో హత్య జరిగినట్లు హతుని భార్య అంజలిబాయి ఫిర్యాదు స్థానిక కంబంపాళెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరునిపై కలెక్టరేట్లో ఫిర్యాదు నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామస్తులు కొత్త జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా స్థానిక సాయినగర్లో జరిగిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు సోమవారం సత్తెనపల్లి రోడ్లోని 1వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యటించి ప్రజలతో మాట్లాడారు ఈ సందర్భంగా మురుగు కాల్వలను మున్సిపల్ కార్మికులు శుభ్రం చేశారు మంచినీటి సరఫరాపై వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అధికారులు పాల్గొనాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదేశించారు రాత్రి ఫోన్ చేస్తే సార్ ఒకసారి మాట్లాడుతున్నాను నర్సరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు అనంతరం సబిత నిర్దేశించిన ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకలను చక్కగా నిర్వహించాలని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు బాలు బీజేపీ కన్వీనర్ రామకృష్ణ కొట్ట కిరణ్ రామారావు సురేష్ రాయల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాహ్నవి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అతిథులు క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనలో పాల్గొన్నారు ఈయన ప్రభువైన క్రీస్తు వచ్చినప్పుడు వెంటనే అందరూ దయచేసి ఆశీర్వాదం ద్వారా స్పష్టంగా మరి చక్కగా స్పీచ్ ఇచ్చారు మాణిక్యరావు గారు. ఇంకా దేవుడు ఆయన నిండు నూరేళ్ళుగా ఆశీర్వదించి ఇంకా ఈ యొక్క పదవి కాలం ఇంకా ఎక్కువ పదవి కాలం జీవించాలని తండ్రి మరి మా నాయకులందరినీ బట్టి మా సంఘంలోనైనా కార్యక్రమాన్ని ఆ పొరపాటున మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే మనం ఎవరం కూడా తట్టుకోలేం. అందుకోసమనే నేను మీ అందరిని కోరుతా ఉన్నా, జాహ్నవి చెల్లి తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైనటువంటి నేత. ఆమె మహిళా సంఘానికి తెలుగుదేశం మహిళా విభాగానికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంది. నర్సాపేటలో ఒక కోడెల శివప్రసాద్ గారి వారసుని గెలిపించుకోవడానికి ఆమె వంతు ఆమె, కిరణ్ వంతు కిరణ్, సురేష్ గారు వంతు సురేష్ గారు, రామారావు గారు వంతు రామారావు గారు, దళితులందరూ కూడా అండగా నిలబడ్డారు. అందరం కూడా ఈ మాసం అంతా సెమీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము. మరి జాహ్నవి అక్కాయి ఎంతో ఇష్టంగా కష్టపడి ఇష్టంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేశారు. ఈ మాసం మొత్తంలో కూడా ఇటువంటి ఘనమైన కార్యక్రమం సెమీ క్రిస్మస్ వేడుకలు ఎక్కడ నేను చూడలేదు. ఎందుకంటే కొట్టా కిరణ్ గారు మేము అందరం కూడా రోజు వెళ్తున్నాము. మరి ఎక్కడో దేవలోకంలో దేవతలు వచ్చి ఇక్కడ దీవించినట్టుగా యేసు మరి సెమీ క్రిస్మస్ చక్కగా చేస్తూ ఉన్నాము. మరి చిన్నారులందరూ కూడా మరి ఇప్పుడే పిల్లి మాణిక్యరావు అని చెప్పాడు, దేవదూతలాగా వాళ్ళు పైనుంచి కిందకు వచ్చి అందరిని కూడా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నారు. నిజంగా చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి అందరిని కూడా ఒక వేదిక మీద కూర్చోబెట్టి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత లేట్ అయినా చక్కగా ఏర్పాటు చేశారు. నిజంగా క్రిస్మస్ పండుగ 25 కాదు 22 జరుగుతున్నట్టుగా ఉంది కొట్టా కిరణ్ గారు చెప్పినట్టు. తన భర్త రవి నాయక్ ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బొల్లాపల్లి మండలం గండి గనుమలకు చెందిన అంజలిబాయి ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
నర్సరావుపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఎస్పీ శ్రీనివాసరావుని కలిసి తన భర్త రవినాయక్ ను హత్య చేసిన బంటూబాయ్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. అలాగే బంటూబాయ్ తరపున బంధువులు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధిత మహిళ అంజలిబాయ్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నా పేరు అంజలిబాయ్ సార్. మా గండిగంల తండా బొల్లాపల్లి మండలం సార్. మా ఆయన పేరు రవినాయక్. వెంకటాద్రి హాస్పిటల్లో పనిచేసేవారు సార్. ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తుండగా మధ్యలో బ్రిడ్జి తండ వాళ్ళు తాగిచ్చి డబ్బులు లాక్కొని చంపేశారు సార్. కాలువల్లో వేశారు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు సార్. ముగ్గురిని వాళ్ళు నలుగురు సార్ చేసింది. ముగ్గురు అరెస్ట్ చేశారు సార్. మెయిన్ ముద్దాయి బంటుబాయి సార్. ఆయన అరెస్ట్ చేయలేదు సార్. వాళ్ళ అన్నయ్య రామూజీ ఆయన ఏమో చంపేస్తాను ఇదని బెదిరిస్తున్నాడు సార్. అందుకని కంప్లైంట్ ఇద్దామని ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాము సార్. అన్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నర్సరావుపేట కంబంపాళెం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ కంబంపాళెం ప్రజలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన వెంట నడిచారని, అందువల్ల మీ అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాయల్ శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు రామకృష్ణ, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలు గారికి లేకుండా మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఇంత మటుకి మున్సిపాలిటీ అయ్యి సుమారు 110 సంవత్సరాలు అయినా కానీ కార్మికులతో ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ అధినేత కూడా క్రిస్మస్ను జరుపుకున్న సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా మరి మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నిన్న మనందరినీ కూడా ఆయన కుటుంబంలో సభ్యులుగా పిలుచుకొని సెమీ క్రిస్మస్ చేయటం అనేది మనందరికీ కూడా రాత్రి చాలా ఆనందం కలిగింది. గడిచిన 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి, నాకు పూర్తిగా అండగా ఉండి, అన్ని విధాలు అండగా ఉండే మరి ఖమ్మం పాలన ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే ప్రభు మన ఖమ్మం పాలన ఉంటాడు ఇప్పుడు. ఎందుకంటే ఎవరైతే కష్టపడతామో, ఎవరైతే పేద ప్రజల కోసం పనిచేస్తామో, మనం చేసే పని రోజు కాలం తీయటం, పొడిగి తీయటం, ఇది పేద ప్రజల కోసం మనం పనిచేస్తాం. ఎందుకంటే ఏది ప్రభు కూడా చేయలేదు. ఆయన చేశాడు. పుట్టి వ్యాధుల దగ్గరికి వెళ్ళి కట్లు కట్టేవాడు. టీబీ వాళ్ళకి ఎన్ని రోగాలు ఉంటే అన్నిటికీ ఆయన దగ్గరుండి మంది వేస్తుంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఆయన దగ్గర చుట్టూ పడుకుని ఉండేవాళ్ళు. ఇది చూసి ఆ రాజులు యూదులు భరించలేకపోయేవాళ్ళు. ఏదో విధంగా మన కేసులు పెడతారే, వైసీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టేవాళ్ళు చూసారా, అట్లానే కేసులు పెట్టి ఆయన సిలువేయడం జరిగింది. మరి మహానీయుడని తెలియక వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోజు చివరిలో వాళ్ళు కూడా తెలుసుకుని అందరూ కూడా మరి బాప్టిజం తీసుకోవడం జరిగిందనమాట. అటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు. అటువంటి మనుషుల్లో మహనీయులు ఉంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా మనం అందరం కొలిచే ప్రభు ఎవరున్నారంటే ఆయన యేసు ప్రభు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరుడు సింగారెడ్డి కోటిరెడ్డిపై సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామస్తులు పలువురు ఫిర్యాదులు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ఎస్టీలకు 1991లో ప్రభుత్వం 13 ఎకరాల 35 సెంట్ల బీడు భూమిని వ్యవసాయం చేసుకునేందుకు ఇచ్చింది. బీడు భూమిని సాగు చేసుకునే భూమిగా చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న వారి వద్ద నుండి గ్రామానికి చెందిన సింగారెడ్డి, కోటిరెడ్డి బెదిరించి భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తున్నాడని తెలిపారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. చిరుమామిళ్ల గ్రామం నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా. 1991లో ఎస్టీలకి ప్రభుత్వం భూమి ఇచ్చింది, బీడు భూమిని. ఆ బీడు భూమిని సాగు భూమిగా సాగు చేయడం తర్వాత చిరుమామిళ్ల గ్రామానికి చెందిన సింగారెడ్డి, కోటిరెడ్డి అనే వ్యక్తి వీళ్ళ దగ్గర నుంచి ఆక్రమించుకున్న భూమి అతను సాగు చేసుకొని కొన్నాళ్ళ నుంచి కూడా కౌలుకి ఇస్తూ ఉన్నాడు. కౌలు మీద వచ్చిన డబ్బును అతనే తీసుకొని అనుభవిస్తూ ఉన్నాడు. వీళ్ళని మోసం చేసి వీళ్ళ దగ్గర భూమి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ సమస్యపై కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా
స్పందించి దీన్ని ఎంక్వైరీ చేయించి మీ భూమి మీకు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ పొలంలోనే ఈ పనులే చేస్తూ ఉన్నాం. ఉండి మీకేలు అనుకుంటే మేము చేసాం, కానీ మాకు దారి దొంకలేదు. ఆయన కిందనే మాకు కోటిరెడ్డి, సంగారెడ్డి కోటిరెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ మార్కెటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నర్సరావుపేటలో గాంధీ పార్క్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు జీవో కాపీలు దగ్ధం చేశారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెనక్కి తీసుకుని కేరళ తరహాలో రుణమాఫీ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ సమితి నేతృత్వాన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు పంజాబ్, హర్యానా, యూపీల్లో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి రైతు సంఘాల ఐక్య వేదిక మరి కార్యక్రమం రూపొందించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. రైతు సంఘాలకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ఇవాళ దొడ్డిదారిలో మళ్ళీ 3 చట్టాల యొక్క రూపకల్పనని తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 9వ తేదీ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి పోరాట ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేసుకున్నది. కానీ తిరిగి 3 సంవత్సరాల తర్వాత ఆ చట్టాల్లో పొందుపరిచినటువంటి అంశాలని జాతీయ నూతన మార్కెటింగ్ పాలసీ పేరుతోటి రాష్ట్రాలకి ఫ్రేమ్వర్క్ని పంపించడం జరిగింది. దీని ఫలితంగా ఇప్పటివరకు అమలవుతున్నటువంటి మార్కెటింగ్ భవిష్యత్తులో ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆహార భద్రత కోసం ఈరోజు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసి ప్రజలకి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారో రానున్న కాలంలో అది కనుమరుగైపోతుంది. ఇప్పటికే ఆహార ధాన్యాల స్థానంలో నగదు బదిలీ పేరుతోటి ఈరోజు మార్కెటింగ్ యార్డులన్నిటినీ కూడాను మూతవేసి ప్రైవేట్ మార్కెట్లకి ద్వారాలు తెరిచేదానికి, ఆ ప్రైవేట్ మార్కెట్లను గిడ్డంగులను అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టేదానికి ఈరోజు మోడీ ప్రభుత్వం నూతన విధానాలను తీసుకొస్తుంది. ప్రభుత్వ కళాశాలలకే రక్షణ లేకుండా పోయిందని ప్రజా సంఘ నాయకులు కృష్ణ, కరీముల్లా అన్నారు. పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అధికారుల అనుమతి లేకుండా గంధం హరికృష్ణ, జొన్నలగడ్డ శ్రీనివాసులు అక్రమంగా వేసిన మెటల్ రోడ్డు తక్షణమే తొలగించాలని కోరుతూ నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు వినతి పత్రం అందించారు. జూనియర్ కళాశాలను, డిగ్రీ కళాశాల నిర్మించి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా మరి కలెక్టర్ గారి దగ్గరికి ప్రజా సంఘాలుగా మరి పిడుగురాళ్లలో జూనియర్ కాలేజీ సంబంధించిన స్థలాన్ని కబ్జా చేయటం ఎలా ఉందంటే రాష్ట్ర పరిస్థితి మరి సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ స్థలాలు ఏదైనా కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతా ఉంటున్నారు, అనేక చట్టాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే అక్కడ ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం 2019, 2024 దాకా అనేక కబ్జాలు చేశారు ఆ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో కొంతమంది దళారులు మరి 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలిసి ఈరోజు పిడుగురాళ్లలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, అది ఎంతోమంది పిల్లలకి మరి జీవితాలు చూపించింది చదువు ద్వారాగా. అలాంటి కాలేజీలని డిగ్రీ కాలేజీ చేయాలి, కానీ అక్కడ చూస్తే కబ్జాలు చేస్తున్నారు. పిడుగురాళ్ల
ప్రభుత్వ జూనియర్ కళాశాల 9 ఎకరాల 54 సెంట్లు మొత్తం భూమి. ఆ భూమిలో 3 ఎకరాల 51 సెంట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి, మిగిలిన 6 ఎకరాల 3 సెంట్లు ప్రభుత్వ ఆఫీసులకి న్యాయస్థానాన్ని కేటాయించారు. ఆ తర్వాత 89లో క్లాసులు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు జూనియర్ కళాశాలలో కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే నడుస్తూ ఉంది. అలాగే స్కిల్ హబ్కు సంబంధించినటువంటి క్లాసులు నడుస్తూ ఉన్నాయి. ఈ కళాశాల భూముల మీద కన్నేసినటువంటి గంధం హరికృష్ణ, జొన్నలగడ్డ శ్రీనివాసరావులు తమ భూముల్లోకి వెళ్ళటం కోసం, తమ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం హైవే పడిన తర్వాత ఇటువైపు ప్రధాన రోడ్డు, మరోవైపు అద్దంకి నార్కెట్పల్లి హైవే పడిన తర్వాత వాళ్ళ భూములకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్లు గడించడం కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజ్ క్యాంపస్లోంచి రోడ్డు వేసుకోవడం జరిగింది. అక్రమంగా 17 సెంట్లు ఆక్రమించి రోడ్డు వేసుకున్నారు. ముప్పాళ్ల మండలం ఇరుకుపాళెం గ్రామంలో కొనుగోలు చేసిన 7 సెంట్ల స్థలం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నందున రిజిస్ట్రేషన్ చేయటానికి సంబంధిత శాఖ సిబ్బంది ఒప్పుకోలేదని బాధితుడు షేక్ జిలానీ బాషా తెలిపారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం 7 సెంట్ల స్థలం తమ శాఖ పరిధిలో లేదని, అయితే ఇరుకుపాళెం గ్రామంలో ఉందని అన్నారు. ఆ స్థలం సత్తెనపల్లి పట్టణం పరిధిలో ఉందని ధృవీకరిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇప్పటికే షేక్ జిలానీ బాషా పలుమార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఎంఐఎం పార్టీ నాయకుడు మౌలాలి అన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటానండి. సర్వే నెంబర్ 158(3)B అనే స్థలం అండి. సత్తెనపల్లి రూరల్ మండలము ఇరుకుపాలెం గ్రామంలో ఉందండి ఈ మండలం ఇది. అయితే మేమంతా ఆ భూమిని కొనుగోలు చేసామండి. అయితే కొనుగోలు చేస్తే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇది ఫలానా ఎండోమెంట్ భూమి అని చెప్పేసి మాకు ఉత్తర్వులు ఇచ్చే వల్ల మా రిజిస్టర్ ఆగిపోయిందండి. ఇక్కడ దాని గురించి మళ్ళీ మేము నర్సాపేట డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ దేవాదాయ శాఖ వెళ్ళామండి. వెళ్తే అది నిషేధాపులో లేదు అని మాకు ఉత్తర్వులు ఇస్తున్నారండి. కానీ ఈ ఉత్తర్వులు రావాలంటే మాకు విజయవాడ గొల్లపూడి ప్రధాన కమిషనర్ గారు ఆఫీస్ నుంచి ఉత్తర్వులు రావాలని చెప్పారండి. మేము చెప్పినందువల్ల నర్సాపేట ఎండోమెంట్ ఆఫీసర్ గారు గొల్లపూడికి పంపించారండి, ఈ మ్యాటర్ని పంపించారు. కానీ వారు ఏం చేశారంటే ఈ సర్వే నెంబర్ గల భూమి అనేది రూరల్ మండలం ఇస్తున్నారండి. అది కాదండి, అది పొరపాటున సత్తెనపల్లి టౌన్ అనబోయి రూరల్ మండలంగా ఇస్తున్నారు. కాబట్టి మాకు దాన్ని సత్తెనపల్లి టౌన్లో ఉంది ఈ 158(3)B అనే స్థలం అని మాకు ఇచ్చేస్తే దాదాపు ఒక 10 మంది రైతులు సమస్య తీరిపోతాయి. నమస్తే. శ్రేయుత జిల్లా కలెక్టర్ గారికి మరియు దేవాదాయ శాఖ వారికి ఆంధ్రప్రదేశ్ మజ్లిస్ పార్టీగా విన్నవిస్తున్నాం. అయ్యా, షర్మిల అనే ఈ మహిళ దాదాపుగా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో కొంత భూమి కొనడం జరిగింది. ఆ భూమి సర్వే నంబరు తప్పుగా పడింది అని చెప్పేసి అది దేవాదాయ శాఖ పరిధిలో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తీరా చూస్తే అది దేవాదాయ శాఖ పరిధిలో లేదు, సత్తెనపల్లి టౌన్ నుండి పడబోయి రూరల్ అని చెప్పి పడిందని చెప్పేసి దేవాదాయ శాఖ కమిషనర్ గారు, డైరెక్టర్ గారు లెటర్ కూడా ఇచ్చేశారు మాకు. ఈ లెటర్ పట్టుకొని మేము ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కానీ కాళ్ళరగలా తిరిపిస్తున్నారు మహిళల చేత. దాదాపు 10 మంది బాధితులు ఉన్నారు దీంట్లో. వీళ్ళకందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మజ్లిస్ పార్టీగా కోరుతా ఉన్నాం. నర్సరావుపేట పట్టణంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో ఆదివారం రాత్రి జొన్నలగడ్డ శ్రీరామ్మూర్తి భక్తి గీతాలను ఆలపించారు. అదేవిధంగా మహిళలు కోలాటం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ పీఠాల నుండి విచ్చేసిన పీఠాధిపతులు పాల్గొన్నారు. డిసెంబర్ 28వ తేదీ వరకు శ్రీ శృంగేరి శంకర మఠంలో వివిధ ప్రత్యేక పూజలు మరియు భక్తి గీతాలు, భరతనాట్యాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఘరానా మోసం జరిగింది. గత ఏప్రిల్ నెలలో బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు ఈపూరి మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామానికి చెందిన సొసైటీ ఉద్యోగి ముప్పాళ్ల కోటేశ్వరరావు విచ్చేశారు. సొసైటీ పేరుతో బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు డాక్యుమెంట్లతో పాటు 5 లక్షల రూపాయల చెక్కును బ్యాంకు మేనేజర్ సొంటి రఘురాం ఇవ్వాలని కోరారు. సొసైటీ ఉద్యోగి కోటేశ్వరరావు హెచ్డిఎఫ్సి మేనేజర్ సొంటి రఘురాం కోరిన విధంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అయితే బ్యాంకు మేనేజర్ సొంటి రఘురాం సొసైటీ సభ్యులకు తెలియకుండా 5 లక్షల రూపాయలు డ్రా చేశారు. నెలలు గడుస్తున్నా తమ ఖాతాకు 5 లక్షల రూపాయలు జమ కాకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వటం లేదని సొసైటీ ఉద్యోగి కోటేశ్వరరావు ఆరోపించారు. 5 లక్షల రూపాయలు వాడుకున్నట్లు మేనేజర్ రఘురాం సొసైటీ సభ్యులకు తెలియజేయడంతో వారంతా అవాక్కయ్యారు. సోమవారం న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిసి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు ముప్పాళ్ళ కోటేశ్వరరావు. మా ఊరు ఆరేపల్లి ముప్పాళ్ళ, ఈపూరి మండలం, పల్నాడు డిస్టిక్. నేను ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని. మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సాపేట ఎంజిటాక్స్ ఎదురు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయినా సొంటి రఘురామాన్ని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 5 లక్షల చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 మంత్ తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి నేను అడగటం వల్ల నుంచి ముందుగా చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేసాము. దాని తర్వాత అడిగినా కూడా ట్రస్టెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారికి కలుస్తాము, లేదంటే కస్టమర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 లక్షల చెక్ నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి మీ కాల్ పట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సారావుపేట 1వ వార్డు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ మున్సిపల్ సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశం. కేసానుపల్లి గ్రామంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. రవి నాయక్ ను హత్య చేసిన నిందితులపై చట్ట ప్రకారం చర్యలకు డిమాండ్. బొల్లాపల్లి మండలం గండి గనుగుల గ్రామంలో హత్య జరిగినట్లు హతుని భార్య అంజలిబాయి ఫిర్యాదు. స్థానిక కంబంపాళెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరునిపై కలెక్టరేట్లో ఫిర్యాదు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామస్తులు. కొత్త జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.